వేరే హాస్పిటల్స్‌లోకి ఎక్కడైనా మేడం ఫస్ట్ రిసెప్షన్‌లో డబ్బులు కట్టాకనే డాక్టర్ కనిపిస్తాడు మీకు. ఓకే. ఇక్కడేంటంటే మీరు పేషెంట్ ట్రీట్మెంట్ కోసం వస్తారు. నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్. నేను మాట్లాడిన ఎంఆర్ఐలు, స్కాన్‌లు, కన్సల్టేషన్‌లు, రిపోర్ట్‌లు అన్నీ ఇన్ఫర్మేషనే. పేషెంట్‌కి ఎండ్ ఆఫ్ ద డే తగ్గట్లేదు. సో ఇక్కడికొచ్చేటప్పుడు నో సర్ప్రైజెస్. మా దగ్గర డాక్టర్స్, డైటీషియన్స్ ఫోన్ మాట్లాడతారు. అండ్ ఫిజియోథెరపిస్ట్‌లకి ఏమైనా డౌట్ ఉన్నా కూడా డాక్టర్స్‌తో పనిచేసి రిపోర్ట్ వెరిఫికేషన్, క్లారిఫికేషన్ చేసుకొని ఇక్కడ అవుతుందా లేదా? అవుతే ఏం చేస్తారు, ఎంతవుతుందో సహా చెప్పినప్పుడు పేషెంట్‌కి విలువ ఉంటే వస్తాడు. అండ్ 45 నిమిషాలు మేడం. ఇంకోటి చెప్తాను చూడండి. మీకు డాక్టర్లు లేక ఇక్కడ దాకా రారు. ఇప్పుడు మన గుడి లేక తిరుపతి వెళ్ళాం కదా! నమ్మకంతో వెళ్తాం అంత దూరం అయినా కూడా. పిల్లల్ని చూడడానికి అమెరికా వెళ్తారు. మహా అయితే 45 నిమిషాలు వస్తారు ఇక్కడికి. ఇప్పుడు జనరల్‌గా ఎవరైనా వెళ్ళినా కూడా అంత దూరం ఎందుకు మన చుట్టుపక్కలే ఉంటారు కదా! మన ఫ్రెండ్సో, ఫ్యామిలీయో ఆ ప్రాబ్లమ్‌తో అక్కడి దాకా ఎందుకు మనకు డాక్టర్లు లేరా? మరి అంత దూరం నువ్వు పెయిన్‌తో వెళ్ళడం ఎందుకు? మన చుట్టుపక్కల లేరా అన్న క్వెషన్ కూడా వస్తది. అంటే ఇప్పుడు ఎమర్జింగ్ మెడిసిన్ ఏమైనా ఉందంటే అది పెయిన్ మేడం. ఇప్పటిదాకా ఆర్థోపెడిషియన్స్ గాని ఎవరైనా ఉండుంటారు బయట జనాలు. అలవాటైపోయింది. ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ఉంటాయి అడ్వాన్స్‌గా జనాలకు తెలీదన్నమాట. ఓకే. ఆ లోపల కండరాల్లో చిరుగుందంటే మీరు పైన ఎంత రాస్తే ఉపయోగం? అవి చిరుగులు పెద్దవయ్యి మాకు సర్జికల్ కేసెస్ కూడా ఫోన్స్ వస్తాయి. లాస్ట్ మినిట్‌లో ఎక్కడో తెలిసి అడ్మిట్ అయిన వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. నమస్కారం అండి, నా పేరు బాలరాజ్ గౌడ్. నాకు షోల్డర్ పెయిన్ ఉంది. ఒక 1 ఇయర్ నుంచి చాలా చోట్లకి తిరిగినాను, కానీ ఎక్కడ తగ్గలేదు. మేము టీవీలో యాడ్ చూసినాము, మళ్ళీ రెండోది యూట్యూబ్ చూసి ప్రాణ క్లినిక్ ఉంది అని చెప్పి వచ్చేసినాము. ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేయించుకున్నాము. బెటర్ అనిపించింది. ఇంకా 25% అట్లా ఉంది, అది కూడా తగ్గుతుందని నేను నమ్ముతున్నా. ఇలాంటి పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూపించుకోండి. మాకైతే తగ్గింది, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఎవ్రీ పర్సన్ అంటే ఒక డాక్టర్ టు అసెస్ ప్రాపర్లీ, డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంత ఇంటెన్సిటీతో స్టార్ట్ చేయాలి పేషెంట్ని బట్టి అనలైజ్ చేసి, అండ్ ఆ తర్వాత డైటీషియన్ టు కంట్రోల్ దేర్ షుగర్స్, అండ్ ఒక స్పోర్ట్స్ కోచ్ వెదర్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఎజిలిటీ ఎలా పెంచుకోవడం, ఇవన్నిటి మీద వర్క్ చేస్తాం కాబట్టి మాకు ఇక్కడ సక్సెస్ ఎక్కువ ఉంటుంది.